ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్కి 740 కిలోమీటర్స్ ఉంది. 14 అవర్స్ జర్నీ చూపిస్తుంది. నేను ఏమనుకుంటున్నా అంటే నాన్ స్టాప్ కొట్టేద్దాం అనుకుంటున్నా. నేను నైట్కి మళ్ళీ ఆవిడ ఎందుకు, అది నాన్ స్టాప్ కొడితే ఎర్లీ మార్నింగ్ వరకు వెళ్ళిపోతాగా. అంటే నార్మల్ బ్రేక్ తీసుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ 6-7 వరకు వెళ్ళిపోయినా చాలిపోతుంది నాకు. ఏమో చూస్తా, ఒకవేళ నిద్ర రాకపోతేనేమో కొట్టేస్తా. ఒకవేళ నిద్ర వచ్చిందంటే ఈ రూమ్ తీసుకొని కానీ ఇక్కడ పెట్రోల్ బంకులలో టెంట్ వేసుకుంటా. టెంట్ వేసుకొని ఒక 1 hour 2 hours ఇలా వండుకొని మళ్ళీ స్టార్ట్ అవుతా. అది బెస్ట్. ఇక రేపు మొత్తం మనకు హైవేనే ఉంటుంది, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ట్రిప్ ఏ ఒక 0 చేసిన చూస్తాను బండి ఎంత మైలేజ్ ఇస్తుంది. యాక్చువల్ హైవేలో మనం ఎక్కువ మన 80-90 క్రూజ్కి అంతే, 90 మ్యాక్స్ 90 దాటాం మనం. ముందల కారు ఒక యాక్సిడెంట్ అయింది, టోయింగ్ తీసుకుంటూ పోతురు. మారుతి సుజుకి చిత్తు అయిపోయింది. అందుకే కొనేది ఉంటే బిల్డ్ కార్లు కొనరా. పానాల కన్నా పైసలు ఎక్కువైనట్టునే. ఇక అందరూ మైలేజ్ ఏదని చెప్పి అన్ని ఇదే కొంటారు షిఫ్ట్లు మారుతి సుజుకి. అదొక్కసారి దెబ్బ పడ్డదంటే అంతే కథం, యమలోకానికి దారే. ఇక కొనేది ఉంటే పైసలు ఎక్కువైనా పర్లేదు, మంచి కారు కొనుక్కోవాలి బిల్డ్ క్వాలిటీ. అంటే మంచి కారు కొంటే ప్రాణాలు వాడతాయని అట్లాని కాదు, అది మన డ్రైవింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మరి మనం కరెక్ట్ పోయినా ఆపోజిట్ వాడు ఎప్పుడైనా తప్పు వచ్చినా మనకే రిస్క్. అంత ఆనం అయింది ఆ కారు, దానిలో బతికిండో ఉన్నాడో లేదో తెలియదు. కొంచెం బిల్డ్ క్వాలిటీ ఉంటే ప్రాణాలైనా కాపాడుకోవచ్చు. కార్దే ఉంది, ఇంకోటి కొనుక్కోవచ్చు పోతే మళ్ళీ. అని రోడ్డు హైట్ ఉంది, ఘాట్ రోడ్డు. ఈ లారీలు ఇవన్నీ ఎక్కుతలేవు పైనకి, ఎలా పోతురు రోడ్డు మధ్యలో పోతురు. అంటే వెయిట్ అటు ఇటు పడుతుందని చెప్పి మధ్యలో పోతురు, మొత్తం జామ్ అవుతుంది. ఇక అవి పోయేదాకా కావాల్సి వస్తుంది. వెండి మిల్ ఒక వింగ్ ఇది, ఎంత పెద్దగా ఉంది. మేము అక్కడ చూసినప్పుడు అంత పెద్దగా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది ఏమనుకున్నా, కానీ చాలా పెద్దగా ఉంది అది. ఇంకోటి వస్తుంది ముందలాగా ఉన్నాయి ఇక్కడ, చాలా పెద్దగా ఉంది. నేను నార్మల్ ఎంతో ఉంటుంది అనుకున్నాను అంతే, కానీ మరి ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు ఎనిమిది. మరి ఇది ఎట్లా ఫిట్ చేస్తారో ఏమో తెలియదు. కానీ మాకు ఇంకా బెంగళూరు వచ్చేసి 156 ఉంది. నేను ఇంకా నా ముందు టైర్ది ట్యూబ్ మారవాలా, అది మారవాలేదు. అది మార్చేస్తే హైవేలో ఏమైనా ప్రాబ్లం రావచ్చు ఎప్పుడైనా. చాలామంది అడుగుతూ వచ్చినా కానీ ట్యూబ్ చేంజ్ చేయమని. ఎవరు చేయను మేము చేయము, వాళ్ళు అరలకే వేస్తాము, చేయనికి రాదంటాడు వాడు. ట్యూబ్ అయితే చేంజ్ చేయించిన, అది ఏం కాకపోతే ఆ ట్యూబ్ ఒక రన్నింగ్ అయ్యదు. కాకపోతే ఏంటంటే హైవేలో మనకి ఈజీ తెలిసిపోతుంది, బౌన్స్ అయిపోతుంది ముందు టైరు. నాకు ఇన్ని రోజులు అక్కడ మొత్తం రోడ్డు బాగాలేక నాకు అంత అనిపించలేదు, లైట్గా అవుతుంది. కానీ హైవే లేదంటే ఇంకెక్కువ అవుతుంది. ఇదేమో సాఫ్ ఉంది. ఇది కారు వస్తుంది చూడు, డిస్కవరీ కారు. మొత్తం ట్రిప్ వేసినట్టు ఫ్యామిలీ మొత్తం. ఎంకిలో మొత్తం సామాన్లు అన్నీ నింపేసేసారు. ఇక్కడ బ్యాక్ మిర్రరే కనపడదా. స్ట్రైట్ పోతే బెంగళూరు, లెఫ్ట్ వెళ్తేనేమో కేజీఎఫ్. అంతా ట్రాఫిక్ ఉంది రైట్ సైడ్లో ఆపోజిట్. అక్కడ రోడ్ వేస్తారు, చాలా ప్యాచ్ వర్క్స్ ఉంటే ప్యాచ్ వర్క్ మొత్తం రిపేర్ చేస్తారు. ఇది ఎంత దూరం ఉంది ట్రాఫిక్. ఓవో బస్ వాడు ఎంత ఇష్టపడుతుంది బస్సుని. ఇవన్నీ ఆటోమేటిక్ బస్సులు వచ్చినాయి. ఒకడు 100 మినిమం 100 అయ్యా. బస్సులో తొందర పోయేటట్టున్నా నేను ఇంటికి బండి మీద కన్నా. అట్లా వస్తున్నాడు బస్సు. ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అంట, బోర్డు ఉండే. ఇగో ఫారెస్ట్ ఏరియా గోస్లో. ఇక్కడ ఒక్క దగ్గర షుగర్ కేన్ చూసి అమ్ముతలేరు, ఏడ తాగుదామన్నా కొడతారు. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు, హచ్చిపోతుంది ఎండ, బీభత్సంగా కొడుతుంది ఎండ. అసలు రోడ్డు ఎంత గలీజ్ ఉందంటే చూస్తున్నారు, మొత్తం రోడ్ అంతా ఇట్లే ఉంది. ఇక మళ్ళీ బార్డర్కి వస్తే ఇదే బాధ, తమిళనాడు కర్ణాటక బార్డర్. ఈ తమిళనాడులో ఏం చెప్తున్నాడేమో ఈ రోడ్లు, అంటే బార్డర్ వస్తే ఈ రోడ్లు వేయడా.
అన్ని వన్ సైడ్ గుంజేస్తుంది. లెఫ్ట్ రైట్ మొత్తం జామ్. మరి ఏమైంది తెలియదు. అక్కడ చాలా అసలు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అక్కడ ఇక్కడ 2 జామ్ అయింది. మనం అఫీషియల్గా కర్ణాటక కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు కర్ణాటక. మోర్ 45 కిలోమీటర్స్ టు బెంగళూరు. ఎంటర్ అయినామో లేదో కర్ణాటక అప్పుడే టోల్ గేట్. ఇక్కడ కర్ణాటకలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ మామూలు కావల కాసుకుని ఉంటారు రోడ్ల మీద, మెయిన్ రోడ్ మీద, హైవే మీద. ఎప్పుడెప్పుడు ఫైన్ వేద్దామా అని ఉంటారు. రెడీగా గన్లు పట్టుకొని రెడీగా ఉంటారు. నేను చాలా వీడియోలు చూసిన, చాలా మంది చెప్పారు మనం బెంగళూరు దాటేదాకా ఏరా స్పీడ్ లిమిట్ ఫాలో అయ్యకుండా పోవాలి. హాఫ్ అన్ అవర్ అయింది ఫ్రెండ్ ఈ ట్రాఫిక్లో. ఇదే బ్రిడ్జ్ మీద ఉన్నా. అసలు ఏమైందో సరే అసలు పోతానే కదులుతాను కూడా కదులుతలేదు. ఈ లారీలు ఏమో అడ్డం పెట్టేస్తారు, బండ్లు పోనీకి ప్లేస్ తీయరు. రాగానే కర్ణాటక ట్రాఫిక్తో వెల్కమ్ చెప్తున్నట్టుంది. డైవర్షన్ పెట్టారు, వైట్ లైన్స్ వేస్తారు. దానికి ఇదంతా ట్రాఫిక్. ఫస్ట్ టైం నేను బైక్ ఒక టోల్ కడుతున్నా. సింగిల్ 25 అంట. సింగిల్ వే 25 అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు కూడా తెలియదు. నేను ఓలా అక్కడ ఉంది అనుకున్నా, ఇక్కడికి ఉంది ఎక్స్ప్రెస్ అయ్యి. నేను ఫస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి వచ్చిన, అది మనం తప్పు వస్తున్నామేమో అనుకొని నేను ఇటు వచ్చిన. మ్యాప్ చూస్తే ఇది అది ఒకటి, ఇది పైకి ఎక్కేస్తుంది. ఇక మన బెంగళూరు మెట్రో నా పక్కనే పోతుంది. నేను ఫస్ట్ టైం చూసాను ఇది. సేమ్ మెట్రో పక్కల ఫస్ట్ హైవే కూడా 60 km/h ఉంది, కానీ అందరు 80-90 పోతురు. ఈ బెంగళూరు ఇదే దాకా కర్ణాటక స్టేట్. బెంగళూరు దాటేదాకా పోలీసులు కాపలా కాసుకొని కూర్చుంటారు. ఏడా పట్టుకున్నామా, ఏడా పైసలు గుంజుదామా అంటారు. వదిలే పెట్టారు తెలుసా, ఏం చేసినా మనమే చూసుకుని వాళ్ళ దగ్గర. అయ్యో, ఇది గూగుల్ మ్యాప్స్ సిటీలోకి పట్టుకొచ్చింది, బెంగళూరు సిటీలకు. ఇది తెలుసుగా బెంగళూరు సిటీ ఎట్లుంటుందో. అబ్బా చచ్చిపోతున్నా ట్రాఫిక్. అవుట్స్కర్ట్స్ ఇంకా తీసుకుపోవాలి, కానీ నీ అమ్మాయి ఇది లోపలికి వెళ్ళి తీసుకొస్తుంది. ఇక గూగుల్ కానీ తీసేసి ఒక మ్యాప్స్ మ్యాప్ పెట్టుకోవాలి. ఓకే, మన ఇండియన్ మ్యాప్ అది బెస్ట్. ఏ మొత్తం గలీలోకి వెళ్ళి మొత్తం తీసుకో. ఇక్కడ ఏమో జరుగుతుంది ఇక్కడ, అందుకే ఇదంతా ట్రాఫిక్. ఇక అన్నీ అవే బండ్లు, ఏం బండ్లు ఉన్నా. ఆ షూ కాలుతూనే ఉంది. ఇక్కడ ఆపోజిట్ ఇంకోటి. అమ్మవారిది కృష్ణ, నా ముందర అయ్యబుజా. వెళ్ళి పోయిండు. మన రైట్ మన ఫ్లైఓవర్ ఎక్కాల. బెంగళూరు ట్రాఫిక్ నన్ను ముంచేసింది అని అడ్డంగా. లేదు కొత్త ఒకటే ఇది. ఎంత పోయినా అమ్మాయి సిటీ దాడుతలేను నేను. సిటీ దాడితేనే నాకు నిమ్మలంగా ఉంటుంది. ఫస్ట్ బయటకు పోగానే గూగుల్ మ్యాప్ డిలీట్ చేసేసి మ్యాపిల్ మ్యాప్స్ డౌన్లోడ్ చేయాలి. మ్యాపిల్ మ్యాప్స్ BMW
740i. మొత్తం లోపల అదే బట్టర్ మొత్తం పచ్చిగా అయిపోయినాయి. దీనికి నేను ఏ పవన్ చేసినా నన్ను ఇట్ల బలి తీసుకుంటుందని. ఫస్ట్ టైం వస్తున్నానని చెప్పి బెంగళూరు మొత్తం సిటీ మొత్తం తిప్పిస్తుందా. NH44 అయితే ఇప్పుడు వచ్చేసినాం మనం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మ్యాప్స్ ముందు మీకు అనిపిస్తుందా రైట్ సైడ్లో? ఇదంతా కియా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ మన ఏపీలోది, అతిపెద్ద యూనిట్ ఇదే. అందరు వీడియోలో చూస్తుంటే నేను చూస్తుంటే నేను వీడికి ఎప్పుడు వస్తాను అనుకున్నాను. ఇప్పుడు వచ్చాను దానికి, వస్తాను అనుకోలేదు వీడికి. ఇదంతా పెద్ద ఉంటుంది, మీకు అనిపించేది అంతా అదే అటు సైడ్. మీకు ఎందుతో బయలుదేరుతున్నాం. ఈ లోపల కియా లైట్స్ వేసి ఉన్నాయి. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది లైట్ వేసి. మీకు కనిపించే లైట్ నా అక్కడి నుంచి ఇదంతా మ్యానుఫ్యాక్చర్ యూనిట్. మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇది అనంతపూర్ సిటీ. మనం స్ట్రైట్ వెళ్ళాలా, రైట్ వెళ్తే ఇదంతా అనంతపూర్ సిటీ. అనంతపూర్కి అయితే వచ్చేసినాం మనం. డిన్నర్ చేయలేదు, పొద్దున నుంచి ఏం తినలేగా, ఆకలి బాగా వేస్తుంది. 109.46 ఉంది. ఫుల్ మార్ ఫుట్. ఇంకా మళ్ళీ ఆపని ఇక అది ఒకటేసారి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాయి. ఇక మళ్ళీ ఆపాలంటే ఇక మళ్ళీ కొంచెం కోసం ఆగాల్సి వస్తుంది. ఒకటేసారి కొడితే ఇంటి దాకా వెళ్ళిపోతుంది. ఓకే. 10.33 లీటర్స్, 1130. చెన్రెడ్డి వంశీ. మీరెక్కడ లోకలా? తెలుగేనా? హైదరాబాద్ నాది. ఏది గోప్రోనా? ఇక టైం బట్టి ఉంటుంది, మన వీడియో తీసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే రైట్, వస్తాయి చూడండి వీడియోలో. కొంచెం టైం పడుతుంది. రైట్. మళ్ళీ పెట్రోల్ ఇచ్చుకొని మళ్ళీ అయితే హైవే ఎక్కేసిన. స్టేషన్ హైవే 44 సీదా ఒకటే రోడ్డు. ఇక్కడ నుంచి ఏ డైవర్షన్ ఉండదు. మన బండి మైలేజ్ వచ్చేసి 37.4 సంథింగ్ వస్తుంది. అంటే 37 వేసుకోరి, 37 35 వేసుకోండి. మనం అప్ అండ్ డౌన్ చేసినాం. 35 నేను 30 ఇస్తుంది అనుకున్నా, హైవేలా 35 ఇస్తుంది. ఓకే, గుడ్, నాట్ బ్యాడ్. 35 అంటే మరి బండికి ఆ మాత్రం ఓకే. నేను మధ్యలో కొంచెంసేపు 100 కొట్టినా, కొంచెంసేపు 80 కొట్టినా, 70 పోయినా వర్తులే. ఒక డిన్నర్ బ్రేక్ కాగాలి అంతే. ఒక మంచి దాబా చూసి ఆగుతా. ఈ రెస్టారెంట్లో బిర్యానీ కాకుండా మంచిగా రోటీస్, కర్రీ అలాంటివి ఏమైనా ఫుడ్ తిని. టైం వచ్చేసి 8 అవుతుంది. 8 అవుతుంది. ఇంకా 350 కిలోమీటర్స్ ఉంది. 1 వరకు వెళ్ళిపోతా అని చూపిస్తుంది. మనం డిన్నర్ బ్రేక్ అని ఆ బ్రేక్ అని ఒక 1 అవర్ వేసుకున్న 2 వరకు మ్యాక్సీ. నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు 2 వరకు. మన నిద్ర ఇట్లా వస్తే మన సైడ్కి ఆపుకుంటే చెప్పలేము. ఇక చూస్తా, ఒకవేళ నిద్ర వస్తే ఆపుతా, లేకపోతే ఇక వెళ్ళిపోతాను నాన్ స్టాప్ నేను. ఓకే గైస్, ఇక్కడనే నేను దాబాలో తిన్నా, రోటీస్ తిన్నా. సంథింగ్ వెజిటేబుల్, దొండకాయ, బెండకాయ, దాల్ అన్నీ కలిపి ఆ రోటీస్. జీరా రైస్ తీసుకున్నాం కానీ జీరా రైస్ తినలేదు. అదంతా ఎట్లుందంటే మొత్తం ఇట్లా ముద్ద ఆయిల్ ముద్ద చేసేసిండు మొత్తం. తినబుద్ధి కాలే ఇక నాకు. ఇక వదిలేసి ఇక రోటీస్ మళ్ళీ ఇంకోటి తెచ్చుకొని మొత్తం 3 రోటీలు తిన్నా. ఆ రోటీకి ఇంత దొడ్డుగా ఉన్నాయి రోటీలు. కాకపోతే కర్రీస్ మంచిగా ఉండే. ఇక తినేసిన మొత్తానికైతే. ఇక స్టార్ట్ అయిపోతున్నా. చూద్దాం ఎంత దూరం పోదాం. పోయే వరకు పోదాం. కర్నూలు వచ్చేసి ఇంకా 93 ఉంది. హైదరాబాద్
303. ఇప్పుడు ఫుల్ తిన్నాగా నిద్ర వచ్చినట్టు అవుతుంది. చూస్తా, ఆపుకోలేకపోతే ఆపేసుకొని ఆయన టెంట్ వేయాలి. పెట్రోల్ బంక్ చూసుకొని టెంట్ వేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ అయిపోతుంది. లేకపోతే ఒక 2-3 అవర్స్ అట్లా వండుకుంటా. ఇక పడుకున్న అదే టైం అవుతుంది, ఇలా బ్రేక్ అదని అదే టైం అవుతుంది. కానీ ఇది రిస్క్, నైట్ పూట రిస్క్. నిద్ర సడన్గా పోయినామంటే ఇంక అంతే, చూసుకొని కూర్చోవాలి. ఇక 3 వరకు ఇంటికి వెళ్ళిపోతా. లేదంటే ఇక కొంచెం ఎడిసేపు పోవట్టు కాకుంటే మార్నింగ్ 7-8 అవుతుంది. ఇక ఒప్పుకున్నంత వరకు నడుపుతా, నిద్ర వస్తే ఆపేస్తా. ఇక చూద్దాం. యాక్చువల్ అయితే నాన్ వెజ్ తిందాం అనుకున్నా, బటర్ చికెన్ విత్ రోటీ. అది పోతే ఓన్లీ వెజ్, పంజాబ్ దాబా ఓన్లీ వెజ్ అంట. ఇక వెజ్ అన్నప్పుడు ఏముంటాయి, ఇక పన్నీర్ అంటే కల్తీ ఉంటుంది. ఇక అందుకే దాల్ తీసుకున్నా. దాల్ ఇక మిక్స్ ఉండదు. ఇక ఆడ దాల్ ఒకటి సపరేట్ ఏం తింటావు, అన్ని మిక్స్ ఉన్నాయి. మిక్స్ చేసుకొని ఇష్టం ఉన్నది తినమని చెప్పిండు.